హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను డైలీ వేర్ లైన్ కుర్తీ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. 1.5 మీటర్ క్లాత్ యూస్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేయాలి అండ్ పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం లీవ్ చేస్తున్నాను. అండ్ టోటల్ షోల్డర్ వచ్చి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు మనం అలా మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అండ్ రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని మనం ఆర్మ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో వీటన్నిటికీ నేను పావు ఇంచ్ అనేది ఫ్రంట్కి తీసుకుంటున్నానండి, ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పటికి మనకి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్కి వస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇది నేను రౌండ్ నెక్ అనేది డిజైన్ చేస్తున్నానండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేసి నేను రౌండ్ నెక్ అనేది మార్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి నేను 12 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ చెస్ట్ దగ్గర నుంచి వేస్ట్ వరకు మనం 2 ఇంచెస్ అనేవి ఖర్చుల కోసం తీసుకుంటున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత విడ్త్ అనేది నాకు 20 ఇంచెస్ వచ్చింది. సో నేను యోక్ పార్ట్ దగ్గర నుంచి నేను కిందకి ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు అలైన్గా అనేది మార్క్ చేస్తున్నాను. అంబ్రిల్లా ఫ్రాక్ కింద రావడానికి వీడియోలో చూపిస్తున్నట్టు అలా మార్క్ చేస్తున్నాను. 20 ఇంచెస్ అనేది విడ్త్లోని. సో నాకు లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ అండి. సో 38 ఇంచెస్ని అనేది మనం ఏంటంటే చుట్టూ మనం లైన్ మార్క్ చేసుకున్నాం కదా, చుట్టూ అనేది కొలుచుకుంటూ 38 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ మర్చిపోయానండి మార్క్ చేయడం అనేది మీకు చూపించడం. సో ఏంటంటే నేను అలా మార్క్ చేసుకున్నాను 38 ఇంచెస్. సో అలాగా ఆ లాస్ట్ వరకు మనం మార్క్ చేసుకోవాలి. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నానో నేను అలా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. సో దానిపైన ఏంటంటే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ప్లేస్ చేసుకొని రైట్ సైడ్ దాని నెక్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకొని టర్న్ చేసుకొని మళ్ళీ ఓవరాల్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను హ్యాండ్స్ డిజైనింగ్ కోసం ఏంటంటే ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను. అండ్ విడ్త్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఫోల్డెడ్ సైడ్ నుంచి 5 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకుంటున్నాను. సో అక్కడ అనేది నాకు ఫ్రిల్స్ అనేవి వస్తాయి బుట్ట హ్యాండ్స్ కోసం. అక్కడ నుంచి నేను ఒక 11 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టే హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇలాగ ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మనం మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. సో ఇలా ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి 2 హ్యాండ్స్ కూడా. సో నేను ఏంటంటే బ్యాక్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. అది కూడా ఫ్రంట్ నెక్ లాగే మనం డిజైన్ చేసుకోవాలి. అలా డిజైన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఏంటంటే షోల్డర్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో ఇందాక హ్యాండ్స్ అనేవి కటింగ్ చూపించాను కదండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు 5 ఇంచెస్ తీసుకున్నాం కదా ఫ్రంట్, అక్కడ ఏంటంటే ఇలా కుర్చీలు పెట్టుకోవాలి కిందన పైన కూడా. కుర్చీలు పెట్టుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత దానికి ఒక 3 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ అన్నది తీసుకొని దాన్ని ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు కిందన పట్టీ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం 2 హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే షోల్డర్స్ నేను 2 అటాచ్ చేస్తున్నాను. సో ఇలాగా బుట్ట హ్యాండ్స్ అనేది డిజైన్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ విడుతున్న పట్టీ అన్నది తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగైతే మనం స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్ పట్టీ వచ్చేసి 2 హ్యాండ్స్ కూడా ఇలాగే డిజైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
హ్యాండ్స్ అన్నవి ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత మనం షోల్డర్స్కి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 2 హ్యాండ్స్ కూడా ఇలా హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత టర్న్ చేసుకొని మనం మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయో అంత మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలండి. అంతేనండి, మనం ఈ డ్రెస్ అనేది ఈజీగా ఒక 1 అవర్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి డ్రెస్సెస్ అనేది మనం ఇలా స్టిచ్ చేసుకుంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ జస్ట్ క్యాజువల్గా బయటికి వెళ్ళినప్పుడు కానీ వేసుకోవచ్చండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అర్థం అవ్వకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.